టాలీవుడ్ లో సంక్రాంతికి వచ్చే సినిమాలంటే స్పెషల్ ఫోకస్ ఉంటుంది. పొంగల్కు రిలీజ్ అయ్యే మూవీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు దర్శక నిర్మాతలు. స్టార్ హీరోల మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కరలేదు. అయితే ఏ ఇండస్ట్రీలో లేనంతగా టాలీవుడ్ లో ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఆ ఫ్యాన్ వార్ కారణంగానే నిర్మాతలు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారనే వాదన ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు కూడా ఈ ఫ్యాన్ వార్ ఎఫెక్ట్ పడిందని చెబుతున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాను ఫ్యాన్ వార్ తీవ్రంగా డ్యామేజ్ చేసిందనేది టాక్ నడుస్తోంది. ఏకంగా సినిమా హెచ్డి ప్రింట్ ను లీక్ చేశారట. అంతేకాకుండా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో పెద్ద దెబ్బే తగిలిందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యాన్స్ వార్ తో సినిమా చచ్చిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడాయన. నిర్మాత కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడు. చేతిలో ఉన్న డబ్బులతో పాటు బయట నుంచి కూడా తెచ్చి సినిమా కోసం ఎంతో కష్టపడతాడు. నిర్మాత సినిమా ఇండస్ట్రీకి దేవుడు లాంటివాడు. అలాంటి నిర్మాతను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. నిర్మాతలు సంతోషంగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తాను ఏ ఇండస్ట్రీలో వర్క్ చేసినా కూడా అక్కడి వారు తెలుగు సినిమాల్లో చేయాలని అనుకుంటున్నట్టు చెప్తున్నారు. తెలుగు సినిమా ఇప్పుడు వెలిగిపోతోంది. అలాంటి తెలుగు సినిమాను కొందరు కావాలని నాశనం చేసేలా ప్రవర్తిస్తున్నారు. టాలీవుడ్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతున్న ఈ సమయంలో కొందరు సినిమాను చంపే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు తమన్. సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల ఆ ఒక్క సినిమాకు మాత్రమే నష్టం అనుకుంటారు, కానీ మొత్తం ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఏ సినిమాకు నెగిటివిటీ అనేది ఉండకూడదు. ప్రతి సినిమాను ఆదరించాలి, నచ్చితే చూడాలి, అంతేగాని నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేశాడు. అభిమానుల మధ్య గొడవల్లోకి సినిమాను లాగొద్దన్న తమన్ ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం చేయొద్దని కోరాడు. సాధారణంగా తమన్ స్పీచ్ సరదాగా సాగిపోతుంది, కానీ ఈసారి మాత్రం ఆయన స్పీచ్ చాలా సీరియస్ గా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న విషయాలపై మాట్లాడడంతో చర్చనీయాంశమైంది. మరోవైపు తమన్ స్పీచ్ ను కొందరు వివాదాస్పదం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా ఉంది. అయితే మన సినిమాల్ని మనమే చంపేసుకుంటున్నామని అభిమానులను ఉద్దేశించి తమన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారు మెగాస్టార్ చిరంజీవి. తమన్ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్ పై స్పందించిన చిరు ప్రశంసలపై కూడా తమన్ స్పందించాడు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. అన్నయ్య, మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ ట్వీట్ చేశారు ఆయన. డియర్ అన్నయ్య, మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా, ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. అర్థం చేసుకుని మీరు చెప్పిన మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి అని తమన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తమన్ తెలుగు సినిమా గురించి ఎంతో ఆవేదనతో చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.